మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తీసుకోవడం జరుగుతుంది, అది తీసుకుంటుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగిన ముఖ్యంగా దాంట్లో ఏంటంటే రైస్ మిల్లర్లకు కొద్ది ఇబ్బంది జరిగి ఆగుతుంది. ప్రభుత్వ గోదాముల్లో నింపుకోవడానికి రెడీ ఉంది. మళ్ళీ రైస్ మిల్లర్ను కూడా ఒప్పించి తీసుకోవడం జరుగుతుంది. పాత బకాయిలు, పాత ఇబ్బందులను, పాత డ్యూస్తో ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. 7 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల బాకీ పెట్టిన దాని బర్డన్ మాత్రం ఇక్కడ పడి ఇది ఇబ్బంది జరుగుతుంది. రైతు సోదరులకు మరీ చెప్తున్నాము. కొంతమంది నాయకులు రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. దాంట్లో కేటీఆర్ గారు అనుకోండి, హరీష్ రావు అనుకొని వాళ్ళు మనం రెచ్చగొట్టి మన ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు రెచ్చిపోయి వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే వాళ్ళను ఇబ్బంది పెట్టండి, కానీ మీరు రైతులు ఎట్టి పరిస్థితుల్లో కొట్లాడండి, మా దగ్గర వడ్లు తీసుకోవాలని. అది ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మొద్దని ఖచ్చితంగా చెప్తున్నాము. కేటీఆర్ను, హరీష్ రావు వాళ్ళు జీరో అయిపోయారు. మొన్న ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు జీరో, గుండు చిన్న వచ్చింది. భవిష్యత్తులో వాళ్ళు భూస్థాపితం అయిపోయిందని ప్రజల నమ్మకం ఉంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని మరీ కోరుకుంటున్నాము. అదే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకునే వడ్లను వాళ్ళు మీరు దాంట్లో తేమ పర్సంటేజ్ని తగ్గించి పూర్తిగా వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. అది లేకుండా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి రెడీ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారంతో ఇంతకుముందు కంటే సహకరించండి. తేమ పర్సెంట్లో మీరు ఏదైనా పొరపాట్లు ఏదైనా ఉన్నా తగ్గిస్తే రైతుల నుంచి మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, ఖచ్చితంగా కాంగ్రెస్ చేసింది 10 నెలల్లో, భవిష్యత్తులో కూడా చేస్తుంది. రైతులకు నమ్మకంగా ఉండాలని కోరడం జరుగుతుంది. ఇదొకటి. తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి భూములు తీసుకోవడానికున్న మళ్ళీ కొంతమందిని రెచ్చగొట్టి మొన్న కలెక్టర్ మీద దాడిలో కేటీఆర్ గారిది ప్రత్యక్ష ప్రమేయం ఉన్నది. ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిది ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఉన్నది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. అది అధికారులు వాళ్ళ మీద తీసుకోవడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు చేసినది తప్పులు ఎన్నో ఉన్నాయి. డ్రగ్ కేసు ఉందనుకోండి, తర్వాత ఈ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, తర్వాత కాళేశ్వరం అంటే ఉన్నాయి. ఇలాంటి 10-12 కేసులు ఉన్నాయి. ఆ 10-12 కేసులో వాళ్ళు ఏదో రకంగా న్యాయబద్ధంగా వాళ్ళని శిక్షించడానికి గవర్నర్ అధికారాలతో అది చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం చట్టం చూస్తుంది. వాళ్ళు మాత్రము వాళ్ళు చేసిన తప్పులకు, ఈ 10 సంవత్సరాలు చేసిన తప్పులను మాత్రం అంటే ప్రజల ముంగట పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మొన్న 55 కోట్ల రూపాయలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జిహెచ్ఎంసీ నుంచి తీసుకొని ఒక ప్రైవేట్ సంస్థకు, అది విదేశీ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా కేసు చేయడం జరిగింది. దాంట్లో గవర్నర్ అధికారాలతో రాష్ట్ర అంటే న్యాయ వ్యవస్థ అధికారాలతో వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆ చట్టపరమైన సెక్షన్ తీసుకుంటే వాళ్ళు జీవితాంతం జైల్లోనే ఉంటారు. అది ప్రతి ఒక్కరు ముఖ్య నాయకులది సమస్య ఉన్నది. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 10 సంవత్సరాల లోపల ఏం చేయలేదు, భవిష్యత్తులో వాళ్ళు జీరో అయిపోయారు. భవిష్యత్తులో ఆ పార్టీ ఉన్నదని పార్టీ అనేది ఉండదని ఘంటాపదంగా ఈ సందర్భంగా తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు రైతుల రాజ్యం వచ్చింది, పాండురోగ ప్రభుత్వం పోయింది అనేది నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నడిచే పార్టీ. రైతు సోదరులందరికీ తెలియజేయనది ఏమనగా ప్రతి గింజ వరకు, చివరి గింజ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అలీబాబా అరడజన్ దొంగలు అన్నట్టు వాళ్ళు అరడజన్ దొంగలు ఉన్నారు. ఆ దొంగలు చేసిన స్కాములల్లా ఈ 10 ఏళ్ళల్లా దోచుకున్న డబ్బు మొత్తము మనకి ఈరోజు గుదిబండలాగా అయ్యి మన నెత్తిపైన కూర్చున్నది. దానికోసము ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పందికొక్కులు తిన్న ధాన్యాన్ని మొత్తం తోడుతున్నారు. వాటిని అన్నిటినీ సక్రమంగా చేసి ఇవ్వడంలో కాస్తంత ఆలస్యం అవడం తెలిసిందే అందరికీ. కానీ రైతు సోదరులందరూ దీనికి సహకరిస్తున్నందుకు అందరికీ
ధన్యవాదాలు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టుట్లో నెంబర్ 1 అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కేటీఆర్ గారే కానీ, కేసీఆర్ గారే కానీ, హరీష్ రావు గారే కానీ రైతులను, ప్రజలను తప్పుదోవలో నడిపించడంలో నెంబర్ 1. 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిరయ్యా? నువ్వు అంటే కేటీఆర్ అంటాడు ఏం పీకిరు అది ఏం పీకిండు అనే మాట ఎందుకయ్యా? మరి 10 ఏళ్లలో మీరు ఏం చేసిరు? రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. మరి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 10 నెలలు అయింది. అనుకున్న ఆగస్టు లోపలనే మేము చేసి చూపించినాం. మిగతా వాళ్ళవి కొన్ని ఇబ్బందులైనా వారి కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇంత మంచిగా ప్రజల సుఖశాంతులను కోరుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మీద మీరు బురద చల్లడం ఎక్కడదయ్యా? ఇప్పుడే తెలిసిన వార్త, హరీష్ రావు గారు 19వ తారీఖు రోజున ఏదో పాదయాత్ర చేస్తున్నాడు. ఎందుకయ్యా పాదయాత్ర? ఫస్ట్ 65,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని తిన్న మీరు దాని డబ్బులు బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ నాయకులకు అధికారం లేనిది నిద్ర పడతలేదు వీళ్ళకు. ఎందుకంటే అధికారంలో ఉండి ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అధికారం దించేసినాక వాళ్ళకి నిద్ర పట్టలేక వీళ్ళు ఏంటంటే మొత్తం తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇలా రైతులను కానీ, అక్కడ విద్యార్థులను కానీ, అలా ప్రతి ఒక్కరిని కానీ రెచ్చగొట్టి ఇదేంది ఒకటి ఏదో అల్లర్లు సృష్టిద్దామని క్రియేట్ చేసేసి మేము ఏదో లబ్ధి పొందాలని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో లబ్ధి పొందాలి, కనీసం ఎంపీటీసీ సర్పంచులని గెలిపించుకొని జడ్పీటీసీ మనం ఏదో ఉన్నామని ఉనికి కాపాడు కోసం చేస్తున్న ప్రయత్నం ఇది బీఆర్ఎస్ వాళ్ళది. ఖబర్దార్ బిడ్డ, మిమ్మల్ని ఎప్పుడో తెలంగాణ ప్రజానికి తొక్కేసుడు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఆల్రెడీ మిమ్మల్ని తొక్కేసుడు, పాతాళలోకం పోయారు. ఇప్పుడు మీ ఉనికి కాపాడుకోసము మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మొత్తం మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేవి గమనిస్తున్నారు. మొన్న జరిగిన కలెక్టర్ పైన దాడి జరిగింది కూడా మీరు చేపించింది అది ఆల్రెడీ బట్ట బయలైంది. కేటీఆర్ అండ్ అక్కడున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేయడం ఇది అమానుషం. మిమ్మల్ని సెంటర్ చెల్లేసి పండబెట్టి తొక్కినా ఈ కేటీఆర్ అనేటోనికి అక్కడున్న మాజీ ఎమ్మెల్యే అసంటోనికి 3rd డిగ్రీ ఇచ్చేసినా తప్పు లేదని మా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ, మీరు ఇట్లాంటి అల్లర్లు సృష్టించి ఏమో చేద్దామంటే తెలంగాణ ప్రజానికం అండ్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని గమనిస్తున్నారు. బిడ్డ, మీరు ఖబర్దార్. ఇలా జరిగే కులగణన కూడా మీరు దీనికి రిజర్వేషన్లకు వ్యతిరేకం. మీరు మీ పార్టీ మీ అయ్యా మీరు ఏంటంటే ఒక బీజేపీతో కుమ్మక్కై బీజేపీ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం. మీరు దీన్ని ఏం చేస్తున్నారంటే బీసీ కులగణన జరిగితే మేమేమో రాజకీయంగా బిచ్చగల్లం అవుతామని చెప్పేసి మీ ఆలోచనతో దాన్ని ఏదో ఇట్లా అట్లా పబ్లిక్ను రెచ్చగొట్టేసి ఏం చేస్తారని చెప్పేసి మీరు చూస్తున్నారు. మీరు ఒక్క రోజులో సర్వే చేసినప్పుడు, సమగ్ర కుటుంబ సర్వే 1 డేలో చేసినప్పుడు వీళ్ళ నువ్వు చేస్తే తప్పు లేదు. ఇలా మా ప్రభుత్వం వచ్చి చేస్తే తప్ప మీరు ఎందుకు నువ్వు తప్పు లేనప్పుడు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేవు? అది తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఏంటంటే ఏమో చేద్దామని చూస్తున్నారు, అది కాదు. మిమ్మల్ని బొంద పెట్టేసారు, అది అందరూ చూస్తున్నారు. కానీ మన ఇప్పుడు జరిగే బీసీ కులగణను మన మంచి మేధావులు అందరూ గ్రామాల్లో ఉన్న అన్ని తెలంగాణ ఉన్న సమాజం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు అందరూ దీన్ని గ్రహించి, ఎందుకంటే ఇది ఏదో ఒక నోటి మాటతో రాలేదు. మనం మంచి మేధావులు మంచి పెద్దలు దీన్ని సెర్చ్ చేసి ఎన్నో ఏళ్ల నుంచి మా కులాలు మాకు లెక్కించుంటారని ప్రభా అని చెప్పి వేడుకున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేకపోతే ఈరోజు మా రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు, ఎందుకంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా 3700 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఎదురైన కష్టాలలో మీకు ఈ ఎన్ని వర్గాలకు మేము న్యాయం చేస్తామని మాటిచ్చిన ప్రకారము మా రేవంత్ రెడ్డి గారు దాని నిర్ణయం మేరకు తీసుకొని మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా కులగణన చేపడుతుంటే బిడ్డ, మీరు బీజేపీ బీఆర్ఎస్లకు నిద్ర పడతలేదు. ఎందుకంటే ఈ బీసీలు ఎదిగితే మమ్మల్ని తొక్కిపాడేస్తామని కొన్ని పెత్తందారి వర్గాలకు నిద్ర పడతలేదు. వాళ్ళు పెత్తందారి వర్గాలు ఈ చిన్న ఎస్సీ ఎస్టీ బీసీలను రెచ్చగొడుతున్నారు. ఇది అదైతే కాదు, తప్పు మాట. అందరూ గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ మీరు గ్రహించాలి. ఈ సర్వేని అందరూ కలిసి సహకరించి 100% కంప్లీట్ చేసేసి దీన్ని అన్ని రకాలుగా మనకే, ఎందుకంటే ఇది కొన్ని వర్గాలు గల ఒక సర్పంచ్ కానీ వర్గాలు ఉన్నాయి బీసీలలో ఎన్నుకబడినాయి. ఎందుకంటే చాలా ఒక సర్పంచ్ లెవెల్ ఎంపీకో జడ్పీటీసో లేదు గల అసెంబ్లీకి అడుగు పెట్టని ఈ బీసీ సంఘాలలో ఎస్సీ సంఘాలలో చాలా కులాలు ఉన్నాయి. వారి కోసమే ఇది
ఎందుకంటే రాజకీయంగా, ఉద్యోగాల్లో, విద్యాపరంగా, ఆర్థికంగా పరంగా ఎవరు ఎట్లా ఉన్నారో దాన్ని ఎంక్వైరీ దాని రిపోర్టే ఇలా ఈ కులగణన చేసేది. ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం, ఈ బీఆర్ఎస్ మాటలు పట్టకండి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వస్తే కాలం కాదని చెప్పిర్రు మొన్నరగా గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఇది తెలంగాణ మొత్తం మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు లైవ్లో చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ వస్తే కాలంగా అన్నారు. ఎంత మంచి కాలం అయింది, ఇలా 100% కాలం అయింది. మంచి ధాన్యం వచ్చేసింది. ఎంత మంచి ధాన్యం వచ్చింది. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండాలి, దొంగరాబుడు వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు నమ్మద్దు వీళ్ళను. ఇలా అధికారంలో ఉన్నప్పుడు వీడే కేటీఆర్ ఏమన్నాడు, సర్పంచ్ అప్పుడు ఏమో సర్పంచ్లను పట్టించుకోలే పాపం. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అసెంటోలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు వాళ్ళు చేసిన పనులకు వీళ్ళు వాడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండి, ఐటీ శాఖ మినిస్టర్ ఉండి వాళ్ళకి బిల్లు లేకపోతే నీ గవర్నమెంట్లో నీవున్న ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన రోజులు మేము చూసినాం మీ గవర్నమెంట్లో. అప్పుడు మీరు ఒక బిల్లు ఇవ్వాలనేముంది, సర్పంచ్ల కోసం మాట్లాడుతుండు. తెలంగాణ సమాజం మొత్తం మీరు చూస్తుంది. వీళ్ళు ఎక్కడ ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు ఎక్కడ పాదయాత్ర చేసి ఎక్కడ ఏం చేసినా తల్లి కొట్టురు వీళ్ళందరినీ. వీళ్ళ ప్రజలు, రైతాంగము, ప్రజాప్రతినిధులు పోయిన టీఆర్ఎస్ ఉన్న ప్రజాప్రతినిధులారా మీరు అప్పుడు మీకు ఎందుకు బిల్లు ఇవ్వలే, ఇప్పుడు ఎందుకు ఇస్తాం, మేము సర్పంచ్ ధరలో పోరాడుతూ అంటారు. మీరు వీడు ఏడ కనిపిస్తే వీడి తల్లి తొక్కి పాడబెట్టరు ఈ కేటీఆర్, హరీష్ రావు గారు. ఎందుకంటే రెచ్చగొట్టి ఆయన 1200 మంది విద్యార్థులను బలిదానం తీసుకున్న ఈ హరీష్ రావు కేవలం వీళ్ళు రెచ్చగొట్టుల వల్లే ఆయన చనిపోయారు. ఇలా అదే రకంగా ఇలా ప్రజల్ని, రైతులను, కొంత చిన్న నాయకులను రెచ్చగొట్టి వీళ్ళు శవాల మీద పేరాలు ఏర్కొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజం మొత్తం మిమ్మల్ని గమనిస్తుంది బిడ్డ. అలాగే బీజేపీ వాళ్ళు తినే చూస్తున్నారు. దీన్ని సమాజం మొత్తం గమనిస్తుంది, మిమ్మల్ని తొక్కి పడేస్తారు. అందుకే మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, ఈ బీసీ కులగలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, హనుమంతన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రోహిత్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.